నాలాగే మీలో చాలా మంది ఎదుటి వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడిన మాటల్ని అలాగే మైండ్ లో పెట్టుకుంటే మీరు నేను ఎప్పటికీ ముందటికి వెళ్ళలేం. ఒక రియాలిటీ చెప్పను, వాళ్ళు మనల్ని అలా అనడానికి మనమే కారణం. ఒకటి మనకి ఏదో అనిపిస్తుంది, మనం వాళ్ళకి చెప్పుకుంటా ఊరుకోం. అది విన్నాక వాళ్ళు అనక ఊకోరు. ఇది పక్కన పెడితే నెక్స్ట్ టైం వాళ్ళతో డిస్కస్ చేయడం కొంచెం తగ్గిస్తాం. ఇప్పుడు నేనున్న ఒక దగ్గర వర్క్ చేస్తున్నా. నేను డైలీ వెళ్ళే వర్క్ లో ఏదో ఒక మిస్టేక్ జరిగింది అనుకో. ఎట్లా అంటే ఒక ఐటమ్ ప్రిపేర్ చేయకపోవడం, ఒకవేళ ప్రిపేర్ చేసినా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేయడం, ఈ రెండు కాకుండా ఇన్ టైంలో డ్యూటీకి రాకపోయినా కూడా, ఆ రోజు కాకపోయినా ఆ నెక్స్ట్ డే అయినా మా ఓనర్ రియాక్షన్ వేరే ఉంటది. మనం ప్రిపేర్ చేయని ఐటమ్స్ ఏమాత్రం బ్యాక్ పోయినా కూడా ఆ నెక్స్ట్ డేనే ఓనర్ రియాక్షన్ అనేది ఖచ్చితంగా చూపిస్తాడు. కోపంలో 2-3 మాటలు అనొచ్చు, కానీ అది అంతటితోటే కథం. నా మైండ్ సెట్ మాత్రం 24 అవర్స్ దాన్నే రిపీట్ చేస్తూ ఉంటది. ఒక 24 అవర్స్ దాటిందనుకో ఆ ఇష్యూనే మర్చిపోతా నేను. అట్లాంటి మైండ్ సెట్ నాది. ఒక అదర్ పర్సన్ మాటలు పట్టించుకోకుండా నేను నువ్వు చేంజ్ చేసుకున్న రోజు యూ విల్ బీ హ్యాపీ.